నమస్తే అండి. మనం ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్ గ్రూప్ 1కి డిస్కస్ చేస్తున్నాము. అయితే ఇండియన్ పాలిటీలో యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ అంటే యూనియన్ లెజిస్లేచర్ అన్నప్పుడు పార్లమెంట్ గురించి, స్టేట్ లెజిస్లేచర్ అన్నప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మరియు స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి చర్చిస్తాము. అయితే ఇది సెకండ్ పార్ట్. ఇంతకుముందు ఎపిసోడ్లో యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ముఖ్యంగా పార్లమెంట్కి సంబంధించిన ప్రశ్నలు ఎట్లా ఉంటాయి, ప్రిలిమ్స్కి అయితే ఏం అడుగుతారు, మెయిన్స్కి అయితే ఏం అడుగుతారు, వీటి గురించి చెప్పాను. అలాగే పార్లమెంట్కి సంబంధించిన కొన్ని ఆర్టికల్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అక్కడి నుండి మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు. అయితే మనకి ముందు ఆర్టికల్ 85 దీని మీద క్లుప్తంగా నేను ఇంతకుముందు చెప్పాను. ఇందులో మనము సెషన్స్ అన్న పదం చూస్తాము. తర్వాత సమ్మన్ అన్న పదం కూడా ఉంటుంది. సమ్మన్, ప్రొరోగ్, డిజాల్వ్ అని అంటాం. అయితే మీకు ఇవన్నిటి అర్థం తెలియాలంటే ఇప్పుడు ఈ రకంగా అయితే మీకు ఈజీ అవుతుంది తెలుసుకోవడం. మనము సెషన్, సమన్, ప్రొరోగ్, సిట్టింగ్, అడ్జార్న్మెంట్ ఇవన్నీ చాలా ఫ్రీక్వెంట్గా పార్లమెంట్ సమావేశాలు అవుతుంటే వినే పదాలు. అయితే ఈ పాయింట్ని నేను సమన్ అని అంటున్నాను. అంటే మీరు సమావేశం కండి అని ఆర్డర్ ఇచ్చేదాన్ని మనం సమన్ అని అంటాం. ఈ పాయింట్ని నేను ప్రొరోగ్ అని అంటున్నాను. అంటే ఇంకా చాలు, మీ సమావేశాలు ముగుస్తున్నాయి అన్నాన్ని ప్రొరోగ్ అంటాం. ఇక్కడ నుండి ఇక్కడ వరకు అంటే సమన్ నుండి ప్రొరోగ్ మధ్యలో జరిగే సమావేశాలు మొత్తంని మనం ఒక సెషన్ లాగా పరిగణిస్తాం. సెషన్ మొదలయ్యేది సమన్తో, ప్రొరోగ్తో ఎండ్ అవుతుంది అనమాట. సెషన్ లాగా పరిగణిస్తాం. అయితే మీరు ఈ లైన్లు చూస్తున్నారు కదా, ఈ లైన్ ముందుండేది సిట్టింగ్. ప్రతి లైన్ ముందు అంటే సెషన్ని మనం సిట్టింగ్ల లాగా విభజిస్తాం అన్నమాట. పొద్దున ఒక సిట్టింగ్ జరుగుతుంది, మధ్యాహ్నం ఒక సిట్టింగ్. అయితే ఈ లైన్ ఏదైతుందో ఈ లైన్స్ని మనము అడ్జార్న్ అని అంటాం, అడ్జార్న్మెంట్ అని అంటాం. అడ్జార్న్మెంట్ అనే పదంకి అర్థం ఇంగ్లీష్లో పోస్ట్పోన్మెంట్. అడ్జార్న్మెంట్ అని అంటాం. అంటే ప్రతి సిట్టింగ్ ముగిసేది ఒక అడ్జార్న్మెంట్తో, ప్రతి సెషన్ ముగిసేది ప్రొరోగ్తో అనమాట. అయితే ఈ సమన్, ప్రొరోగ్ ఇవి రెండు చేసే అధికారము ప్రెసిడెంట్కి ఉంటుంది. పార్లమెంట్ ఇస్ సమండ్ బై ద హౌస్, ప్రొరోగ్డ్ బై ద హౌస్. కానీ అడ్జార్న్మెంట్ చేసే అధికారం మాత్రం స్పీకర్కి లేదా అధ్యక్షులు, ఎవరు సభాధ్యక్షులు ఉంటే వారికి ఉంటుంది. స్పీకర్ కానీ చైర్మన్ కానీ, లోక్సభ అయితే స్పీకర్, రాజ్యసభ అయితే చైర్మన్, వీరికి ఉంటుంది. సో సమన్, ప్రొరోగ్, సిట్టింగ్, సెషన్, అడ్జార్న్మెంట్ ఇవి మనకు తెలిసాయి. అయితే ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఉంది చూడండి, దీన్ని మనం రిసెస్ అని అంటాం. పార్లమెంట్ ఇస్ ఇన్ రిసెస్ అంటే పార్లమెంట్ సమావేశాలు జరగట్లేదు అని అర్థం. రాజ్యాంగంలో రిసెస్ అన్న పదం ఇవ్వరు. మీకు బేసిక్గా పార్లమెంట్లో ఉండే విధి విధానాలు, పార్లమెంట్లో వాడుకలో ఉండే పదాలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే రూల్స్ ఆఫ్ బిజినెస్ అని అంటారు. రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభ ఉంటాయి, రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ రాజ్యసభ ఉంటాయి. ఈ రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ లోక్సభలో, రూల్స్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ రాజ్యసభలో పార్లమెంట్ విధి విధానాల గురించి విస్తారంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే దాంట్లో ఈ రిసెస్ అన్న పదం ఉంటుంది. సిట్టింగ్, సెషన్, సిట్టింగ్ అన్న పదము, అడ్జార్న్మెంట్ అన్న పదము, రిసెస్ అన్న పదము ఇవి రూల్స్ ఆఫ్ బిజినెస్లో ఉంటాయి. రాజ్యాంగం మాత్రం సెషన్, సమన్, ప్రొరోగ్ గురించి మాట్లాడుతుంది. అయితే రాజ్యాంగం వీటి గురించి ఏం చెప్తుంది? రాజ్యాంగం ఫస్ట్ ఏం చెప్తుందంటే సమన్ ఇంకా ప్రొరోగ్ ఈ రెండు, సమన్ అండ్ ప్రొరోగ్ ఎవరు చేస్తారు అన్నదానికి సమాధానం. సమన్ అండ్ ప్రొరోగ్ ఎప్పుడైనా అది ప్రెసిడెంట్ అధికారం, వారే చేస్తారు. దాని తర్వాత రెండోది ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనం సెషన్ అని అంటున్నాం, సెషన్కి సంబంధించి ఏం చెప్తుంది? మ్యాక్సిమం గ్యాప్, రెండు సెషన్ల మధ్యలో వచ్చే కాలం ఏదైతే ఉంటుందో, సమయం ఏదైతే ఉంటుందో అది 6 నెలలు దాటి ఉండకూడదు. మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ 2 సెషన్స్ షుడ్ నాట్ ఎక్సీడ్ 6 months. ఇది రెండో విషయం మనకు చెప్పేది. మూడోది ఏంటంటే డెజల్యూషన్. అసలు ఈ డెజల్యూషన్ అన్న పదం అంటే ఏంటిది? డిజాల్వ్ అంటే అయిపోయింది, ఎండుకు వచ్చేసింది అని అర్థం. సో డెజల్యూషన్ అనే పదానికి అర్థం ముఖ్యంగా ఏంటి అంటే, మీ పదవీ కాలం ముగిసింది, మళ్ళీ మీరు ఎన్నికల తర్వాతనే మిమ్మల్ని స్థాపిస్తాము,
మీరు మళ్ళీ సమావేశం అవుతారు అని చెప్పడాన్ని మనం డిజల్యూషన్ అని అంటాం. డిజల్యూషన్ చేసే అధికారం కూడా ప్రెసిడెంట్కు ఉంటుంది. కానీ డిజల్యూషన్ అన్న పదం ఉట్టి లోక్సభకే వర్తిస్తుంది, ఎందుకంటే లోక్సభకి మాత్రమే పదవీ కాలం ఉంటుంది. అందుకనే కదా మనం 15th లోక్సభ, 16th లోక్సభ, 17th లోక్సభ ఇట్లా ప్రతి లోక్సభకు ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. 14th, 15th, 16th, 17th, ఇప్పుడు ఎలక్షన్స్ అవుతే 18th లోక్సభ వస్తుంది. సో ఇవి సెషన్, సమన్, ప్రొరోగ్, డిజాల్వ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దాని తర్వాత నెక్స్ట్ మనకి 86 ఇంకా 87 ప్రెసిడెన్షియల్ అడ్రస్ల గురించి చెప్తుంది. అడ్రస్ అంటే ఏంటి? స్పీచ్. ప్రెసిడెంట్ ఇచ్చే స్పీచ్ని మనం ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని అంటాం. అయితే ఈ స్పీచ్ ప్రెసిడెంట్ ఎవరికి ఇస్తారు? ఈ స్పీచ్ ప్రెసిడెంట్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ సభలకు ఇస్తారు. ఎందుకు ఇస్తారు? అసలు ఈ స్పీచ్లో ఏముంటుంది, ఈ స్పీచ్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటి, వీటి మీద ఇప్పుడు చర్చించుకుందాం. ప్రెసిడెంట్ పార్లమెంట్కి ఇచ్చే స్పీచ్ ఎందుకు ఇవ్వాలి అన్న దానికి వస్తే ఫస్ట్ మీకు ఎప్పుడు ఇస్తారు అన్నది తెలిస్తే ఈజీ అవుతుంది. ప్రెసిడెన్షియల్ అడ్రస్కి ఈ 2 ఆర్టికల్స్ ప్రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించినవి. 86 ఏం చేస్తుంది అంటే ఇట్ డీల్స్ విత్ ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని అంటాం. 87 కింద స్పెషల్ అడ్రస్ ఆఫ్ ప్రెసిడెంట్ అని అంటాం. స్పెషల్ అన్న పదం 87 కింద వస్తుంది, 86 కింద రాదు. స్పెషల్ అడ్రస్ ఆఫ్ ప్రెసిడెంట్. అయితే స్పెషల్ అడ్రస్ అంటే ఏంటి? ఎన్నికల తర్వాత జరిగే మొదటి సమావేశంలో ఇచ్చే స్పీచ్ని మనం ప్రసంగాన్ని మనం స్పెషల్ అడ్రస్ అంటాం. సో ఫస్ట్ స్పెషల్ అడ్రస్ అంటే అడ్రస్ ఆఫ్టర్ ద జనరల్ ఎలక్షన్స్ అయ్యి లోక్సభ ఎంపికైన తర్వాత మొదటి సమావేశంలో ఇచ్చేదాన్ని స్పీచ్ ఇన్ ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్. దీన్ని మనం ప్రెసిడెన్షియల్ అడ్రస్ లాగా పరిగణిస్తాం. అలాగే ఆర్ స్పీచ్ ఇన్ ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ద ఇయర్. ప్రతి సెషన్ మనకి 3 సమావేశాలు ఉంటాయి. వాటిని బడ్జెట్, మాన్సూన్, వింటర్ సెషన్ అంటాం. బడ్జెట్ సెషన్ సంవత్సరంలో వచ్చే మొదటి సెషన్. ఆ సంవత్సరంలో అయ్యే మొదటి సమావేశంలో ప్రెసిడెంట్ ఇచ్చే స్పీచ్ని కూడా స్పెషల్ అడ్రస్ అంటారు. ఇవి 2 కాకుండా ప్రెసిడెంట్ ఇంకేదన్నా సమయంలో ఏదన్నా సందర్భంలో స్పీచ్ ప్రసంగిస్తే సభలలో దాన్ని మనం ప్రెసిడెన్షియల్ అడ్రస్ అని అంటాం. స్పెషల్ అడ్రస్ ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, జాయింట్ సిట్టింగ్కి మాత్రమే ఇస్తారు. అంటే 2 సభలు కలిసి సమావేశం అవుతాయి. ఆ కలిసి సమావేశం అయినప్పుడే స్పెషల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రెసిడెంట్ ఎందుకు అడ్రస్ ఇవ్వాలి అంటే ప్రెసిడెంట్ మన దేశానికి సంబంధించినంతవరకు ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ద యూనియన్. అంటే ఎగ్జిక్యూటివ్ చేసే ప్రతి పని ప్రెసిడెంట్ పేరులోనే చేస్తారు. ఎన్నికలు జరిగినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అసలు ఈ కొత్త ప్రభుత్వం వచ్చే 5 ఏళ్లలో ఈ దేశాన్ని ఎటు తీసుకెళ్తుంది, ఈ కొత్త ప్రభుత్వం ఎలాంటి విధి విధానాలని పాటించబోతుంది, కొత్తగా ఏం మార్పులు తీసుకొస్తుంది, ఏమేమి మనకి చేయబోతుంది అన్న ఆ విజన్ ఏదైతే ఉందో దాన్ని ఈ సిట్టింగ్లో ఇస్తారు, ఈ స్పీచ్లో ఇస్తారు. రాష్ట్రపతి నా ప్రభుత్వం ఇది చేయబోతుంది వచ్చే 5 ఏళ్లలో అని ప్రసంగంలో చెప్తారు. అది ఇది. లేదా ఈ సంవత్సరానికి నా ప్రభుత్వం ఏం చేయబోతుంది. ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది, పాత సంవత్సరం అయిపోయింది. పాత సంవత్సరంలో నా ప్రభుత్వం ఇవన్నీ చేసింది, కొత్త సంవత్సరంలో ఈ పనులను ముందుకు తీసుకెళ్తుంది, ఈ కొత్త పనులను చేపడుతుంది అని రాష్ట్రపతి చెప్తారు. సో రాష్ట్రపతి ప్రసంగం అనేది తన వ్యక్తిగత జీవితానికో లేకపోతే తన ఆఫీస్కి సంబంధించిన ప్రసంగం కాదు. ప్రభుత్వ విధి విధానాల గురించి, ప్రభుత్వ కార్యకలాపాల గురించి, ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయబోతుంది అంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, వీటి గురించి ఉంటుందన్నమాట. స్పీచ్ రాష్ట్రపతి రాసుకోరు. ఈ స్పీచ్ యాక్చువల్లీ రాసిచ్చేది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఉట్టి ఆ స్పీచ్ని చదవడం మాత్రం రాష్ట్రపతి చేసే పని. రాష్ట్రపతి అంతటి వ్యక్తి పార్లమెంటుకు వచ్చి స్పీచ్ ఇచ్చినారు అన్నప్పుడు పార్లమెంటు కనీసం రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. దాన్నే మనం ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అని అంటాం. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చాలా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒకవేళ ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లోక్సభలో ఆమోదం పొందకపోతే గవర్నమెంట్ బర్తరఫ్ అయినట్టే, అంటే గవర్నమెంట్ పోయినట్టే, గవర్నమెంట్ పడిపోయినట్టే. ఈ థ్యాంక్స్ ద్వారా మనము గవర్నమెంట్ చెప్పిన అంశాలని గవర్నమెంట్కున్న విజన్ని, వాళ్ళ పాలసీని అప్రూవ్ చేసినట్టు లోక్సభలో. సో అందుకనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎప్పుడైనా ప్రెసిడెంట్ వచ్చి ప్రసంగం ఇచ్చి వెళ్ళిన తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 2 సభలలో ఇంట్రడ్యూస్ చేస్తారు.
కానీ లోక్సభలో ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అప్రూవ్ చేయడం చాలా ముఖ్యమైన. ఎందుకు చాలా ముఖ్యమంటే లోక్సభకి ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉండాలి. లోక్సభకి ప్రభుత్వం మీద నమ్మకం అంటే ఈ ప్రభుత్వం విధి విధానాల మీద నమ్మకం ఉండాలి. ఈ ప్రభుత్వం చేపడుతున్న పనుల మీద నమ్మకం ఉండాలి. ఆ నమ్మకాన్ని ఎలా వ్యక్తపరుస్తారు అంటే ఈ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ని ఆమోదించి వ్యక్తపరుస్తారు. అందుకనే ప్రెసిడెన్షియల్ అడ్రస్ తర్వాత ఎప్పుడైనా మీకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ వస్తుంది. ఇది ప్రెసిడెన్షియల్ అడ్రస్కి సంబంధించిన సమాచారం. 87, 88 అయినాయి. ఇప్పుడు మనము నెక్స్ట్ డిస్కస్ చేసే ఆర్టికల్ 88 ముఖ్యంగా దీంట్లో ఏం చెప్తుందంటే రాజ్యాంగం మినిస్టర్లకి, అటార్నీ జనరల్కి, పార్లమెంట్లో ఉండే సభలకి సంబంధించి ఎలాంటి అధికారాలు ఉంటాయి. ఇప్పుడు మీరు మినిస్టర్ అనే వ్యక్తి లోక్సభలోనన్నా సభ్యత్వం ఉంటుంది, లేదా రాజ్యసభలోనన్నా సభ్యత్వం ఉంటుంది. కానీ మినిస్టర్ 2 సభలలో పాల్గొనవచ్చు, అంటే 2 సభా సమావేశాలలో తను పాల్గొనవచ్చు. మినిస్టర్ 2 సభలలో మాట్లాడవచ్చు. మినిస్టర్ 2 సభలకి సంబంధించిన కమిటీలలో సభ్యత్వం వహించవచ్చు. కానీ మినిస్టర్ తన ఏ సభలో అయితే సభ్యులుగా ఉన్నారో ఆ సభలోనే ఓట్ వేయచ్చు, ఇంకో సభలో ఓట్ వేయడానికి వీల్లేదు. ఉదాహరణకి నేను ఒక మినిస్టర్ని, హోమ్ మినిస్టర్ ఉన్నారు. మన హోమ్ మినిస్టర్ లోక్సభలో సభ్యులు, వారు ఎంపీ, లోక్సభలో సభ్యులు. అయితే వీరు రాజ్యసభకి వెళ్ళొచ్చు, రాజ్యసభలో మాట్లాడొచ్చు. ఎందుకంటే రాజ్యసభ సభ్యులకు కూడా కొన్ని ప్రశ్నలు ఉంటాయి. వారు హోమ్ మినిస్టర్ని అడగాలనుకున్న ప్రశ్నలకి హోమ్ మినిస్టరే సమాధానం చెప్పాలి. సో వారు రాజ్యసభకి వెళ్ళొచ్చు, రాజ్యసభలో మాట్లాడచ్చు. రాజ్యసభ ఏదన్నా కమిటీని నియమిస్తే హోమ్ మినిస్టర్ని ఆ కమిటీకి నియమించవచ్చు. దాంట్లో ఏ రెస్ట్రిక్షన్ లేదు. కానీ హోమ్ మినిస్టర్ రాజ్యసభలో ఓటు వేయడానికి హక్కు లేదు, ఎందుకంటే వారు రాజ్యసభ సభ్యులు కాదు. ఇది మినిస్టర్లకు సంబంధించి. అటార్నీ జనరల్కి సంబంధించి ఏం చెప్తామంటే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, అటార్నీ జనరల్కి ఓటేసే హక్కు తప్ప పార్లమెంట్కి సంబంధించి, పార్లమెంటు సమావేశాలకు సంబంధించి అన్ని రకాల హక్కులు ఉంటాయి. పార్లమెంట్కి వెళ్ళొచ్చు, ఏ సభకైనా వెళ్ళొచ్చు, ఏ సభలోనైనా మాట్లాడచ్చు, ఏ పార్లమెంటరీ కమిటీకైనా సభ్యుల్లాగా నియమించబడవచ్చు. కానీ ఓటు వేసే హక్కు ఉండదు. సో ఈ ఆర్టికల్ సారం ఒక్కటే, మీరు ఒక సభలో సభ్యులు అయితేనే మీకు ఓటు వేసే హక్కు ఉంటుంది. మీరు సభలో సభ్యులు కాకపోతే మీరు ఓటు వేయలేరు. అంటే యూ షుడ్ బి అ మెంబర్ ఆఫ్ దట్ హౌస్ టు ఓట్ ఇన్ దట్ హౌస్. ఇఫ్ యు ఆర్ నాట్ అ మెంబర్ ఆఫ్ దట్ హౌస్ యూ కెనాట్ ఓట్ ఇన్ దట్ హౌస్. అది 88. తర్వాత నెక్స్ట్ మనకి 89 ఉంటుంది. 89 నుండి 92 నేను ఒక దగ్గర ఎందుకు పెట్టానంటే, ఇది ఆఫీసర్స్ ఆఫ్ లోక్సభకి సంబంధించింది. ఆఫీసర్స్ ఆఫ్ లోక్సభ కింద మనకి స్పీకర్ గారు, డెప్యూటీ స్పీకర్ గారు వస్తారు. వీరిని ఎవరు ఎన్నుకుంటారు, వీరి విధి విధానాలు ఏంటి, ఒకవేళ వీరు లేకపోతే ఎవరు సభకి అధ్యక్షత వహిస్తారు, ఇవన్నీ ప్రశ్నలకి సమాధానం ఈ 4 ఆర్టికల్స్ చెప్తుంది. 89 ఏమంటుందంటే, మనకి లోక్సభకి స్పీకర్ ఉంటారు, డెప్యూటీ స్పీకర్ ఉంటారు. ఈ ఇద్దరిని మెంబర్సే ఎన్నుకుంటారు. ఎలెక్టెడ్ బై ద మెంబర్స్ ఫ్రమ్ అమంగ్స్ట్ దెమ్సెల్స్, అంటే వారిని ఎన్నుకుంటారు. ఇది ఫస్ట్ 89. వాళ్ళలో ఇద్దరిని ఎన్నుకుంటారు. చాలా మటుకు మన దగ్గర ఉండే కన్వెన్షన్ ఏంటి అంటే స్పీకర్ ఎప్పుడైనా రూలింగ్ పార్టీ నుండి ఉంటారు, డెప్యూటీ స్పీకర్ ఆపోజిషన్ నుండి ఉంటారు. కానీ 89 కింద స్పీకర్, డెప్యూటీ స్పీకర్ని సభా సభ్యులే ఎన్నుకుంటారు. వారి నుండే ఒకరిని స్పీకర్గా, ఒకరిని డెప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. అది 89. 90 ఏం చెప్తుందంటే, ఒకవేళ వారి వేకెన్సీ లేదా రెసిగ్నేషన్, నేను స్పీకర్ లాగా రిజైన్ చేయాలనుకుంటున్నా, లేదా సభ్యులందరూ కలిసి నన్ను తీసేయాలనుకుంటున్నారు, రిమూవల్ గురించి చెప్తుంది. వేకెన్సీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే సభ పదవీ కాలం ముగుస్తుందో, ఇది లోక్సభ కాబట్టి ఇది లోక్సభ 1892 to 96
6 లోక్సభకి సంబంధించింది. సో 92 to 96 ఇది 92 అవుతుంది, ఇది 93 అవుతుంది. 93లో వేకెన్సీ రెసిగ్నేషన్ రిమూవల్ ఇది ఉంటుంది. అయితే 93లో లోక్సభ కాబట్టి లోక్సభ పదవీ కాలం ఎప్పుడు ముగిస్తే అప్పుడు స్పీకర్ పదవీ కాలం కూడా ముగియాలి, డెప్యూటీ స్పీకర్ పదవీ కాలం కూడా ముగియాలి. అయితే ఒక ముఖ్యమైన అంశం ఇక్కడ ఏంటంటే స్పీకర్ పదవీ కాలము లోక్సభ పదవీ కాలంతో ముగియదు. స్పీకర్ ఇంకా ఆఫీస్లో కొనసాగుతారు. ఎన్ని రోజులు స్పీకర్ పదవిలో ఆ వ్యక్తి ఉంటారు అంటే మళ్ళీ ఎలక్షన్స్ జరిగి కొత్త లోక్సభ వచ్చినప్పుడు ఆ కొత్త లోక్సభ సమావేశాలు మొదలయ్యే వరకు స్పీకర్ కంటిన్యూ అవుతారు. ఎందుకు ఇట్లా అంటే స్పీకర్కి చాలా బాధ్యతలు ఉంటాయి. స్పీకర్ పోస్ట్ చాలా కీలకమైనది. పార్లమెంట్ వ్యవహారాలలో స్పీకర్కి చాలా పెద్ద రోల్ ఉంటుంది. ఒకవేళ ప్రెసిడెంట్ పార్లమెంట్తో ఏ రకమైన కమ్యూనికేషన్ చేయాలి అన్నా అది స్పీకర్ ద్వారానే అవుతుంది. కాబట్టి మనం స్పీకర్ పదవిని ఎక్కువసేపు ఖాళీగా ఉంచలేము, ఖచ్చితంగా స్పీకర్ ఉండాలి. అందుకనే కొత్త లోక్సభ సమావేశాలు మొదలయ్యే ముందు వరకు పాత లోక్సభ స్పీకరే కంటిన్యూ అవుతారు. కొత్త లోక్సభ సమావేశాలు మొదలైనాక ఎట్లాగో స్పీకర్ని ఎన్నుకుంటారు. అది వేకెన్సీ. రెసిగ్నేషన్కి వచ్చేసరికి స్పీకర్ లాగా రిజైన్ చేయాలంటే డెప్యూటీ స్పీకర్కి లెటర్ పోతుంది, డెప్యూటీ స్పీకర్ లాగా రిజైన్ చేయాలంటే స్పీకర్కి లెటర్ వెళ్తుంది. రిమూవల్కి వచ్చేసరికి ఏ మెజారిటీతో రిమూవ్ చేస్తారు. 14 రోజుల నోటీస్ పీరియడ్ ఇవ్వాలి రిమూవ్ చేయాలి అనుకుంటే. మెజారిటీని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. ఎఫెక్టివ్ మెజారిటీ అర్థం ఏంటంటే మొత్తం ఉన్న సభ్యులలో ఖాళీ స్థానాలను తీసేసి తీసుకునే మెజారిటీ. టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీ బై 2+1. ఖాళీ స్థానాలు ఏమైనా ఖాళీగా ఉన్న స్థానాలు ఉంటే వాటిని తీసేసి లెక్కలోంచి తీసుకునే మెజారిటీని మనం ఎఫెక్టివ్ మెజారిటీ అని అంటాం. ఇది వేకెన్సీ రెసిగ్నేషన్ రిమూవల్కి సంబంధించిన సమాచారం. దాని తర్వాత 94 ఏమంటుంది అంటే మనకిప్పుడు స్పీకర్ ఉన్నారు. ఒకవేళ స్పీకర్ సెలవులో ఉంటే డెప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ ఇద్దరు లీవ్లో ఉన్నారు అంటే అబ్సెంట్ ఉన్నారు, లేదా 2 పదవులు ఖాళీగా ఉన్నాయి, వేకెంట్ ఉన్నాయి, అప్పుడు పరిస్థితి ఏంటి? లీవ్లో ఉంటే స్పీకర్ ఏం చేస్తారంటే దాదాపుగా ఒక 10 మంది సభ్యులని ఐడెంటిఫై చేసి పెట్టుకుంటారు. వీరిలో వీటిని ప్యానెల్ అని అంటారు. ఒక ప్యానెల్ ఉంటుంది. ఆ ప్యానెల్లో ఒకరు అధ్యక్షత వహించవచ్చు. అందుకనే మీరు చూడండి, ఎప్పుడైనా స్పీకర్ లేకపోతే డెప్యూటీ స్పీకర్ ఇద్దరు లేకపోతే ఎవరో ఒకరు కూర్చొని ఉంటారు. ఈ ఎవరో ఒకరిని ఎవరు ఎన్నుకుంటారు, ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు అంటే స్పీకర్ సెలెక్ట్ చేస్తారు. ఒకవేళ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ 2 పదవులు ఖాళీ ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ ఒకరిని నియమిస్తారు. ప్రెసిడెంట్ అపాయింట్స్ 1 మెంబర్. ప్రెసిడెంట్ ఎవరో ఒక మెంబర్ని అధ్యక్షత వహించమని నియమిస్తారు. ఎనీ మెంబర్ ఆఫ్ ది హౌస్. ఈ మెంబర్ అధ్యక్షత వహిస్తారు. ఆఫ్ ది హౌస్ ఈ మెంబర్ అధ్యక్షత వహిస్తారు. ఇది 94. 95 ఏం చెప్తుందంటే ఒకవేళ స్పీకర్ని తీసేయాలి అన్న రెజల్యూషన్ సభలో చర్చకు వచ్చింది. అట్లాంటప్పుడు స్పీకర్ అధ్యక్ష పదవిలో కూర్చోడానికి వీల్లేదంటే స్పీకర్ చైర్లో స్పీకర్ కూర్చోవద్దు. వారిని తీసేయడానికే మనం డిస్కస్ చేస్తున్నాం కాబట్టి వారి కూర్చోవద్దు. వారి స్థానంలో ఆ ఒక్క ప్రయోజనం కోసం అంటే ఆ ఒక్క పని కోసము సభ ఎవరినన్నా వేరే వాళ్ళని ఎన్నుకుంటుంది, వాళ్ళు ప్రిసైడ్ చేస్తారు. టు పుట్ ఇట్ సింపుల్, స్పీకర్ డెప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్, వారు ప్రిసైడ్ చేయలేరు. నాట్ టు ప్రిసైడ్ వెన్ స్పీకర్ డెప్యూటీ స్పీకర్ నాట్ టు ప్రిసైడ్ వెన్ అ రెజల్యూషన్ టు రిమూవ్ దెమ్ ఈజ్ అండర్ కన్సిడరేషన్. స్పీకర్ డెప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహించడానికి వీల్లేదు. వారి బదులుగా సభకి చెందిన ఏ మెంబర్, ఏ సభ్యులైనా అధ్యక్షత వహించవచ్చు. ఎవరా సభ్యులు అన్నది సభనే నిర్ణయిస్తుంది. అది 95. ఇప్పుడు మనం నెక్స్ట్ 93 to 96 కాదు, ఇది 89 to 92. ఇది రాజ్యసభకి సంబంధించి అంటే చైర్మన్ డెప్యూటీ చైర్మన్కి సంబంధించిన ఆర్టికల్స్. 89 మనకి ఏం చెప్తుందంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఉపరాష్ట్రపతి, చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ రాజ్యసభ. దీని గురించి నేను ఆల్రెడీ చర్చించాను. దాని తర్వాత డెప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఎనీ
member elected by the members of the house. ఆ సభ సభ్యులందరూ కలిసి ఎన్నుకోబడ్డ సభ్యుడు డెప్యూటీ చైర్మన్ అవుతారు. ఇది ఫస్ట్ 89 చెప్పేది మనకి. తర్వాత మనకి 90 ఏం చెప్తుంది? 90 మనకి వేకెన్సీ, ఎప్పుడు వేకెంట్ అవుతుంది, ఎట్లా రిజైన్ చేయాలి, ఎట్లా తీసేయాలి వీళ్ళని అన్న అంశాలను చర్చిస్తుంది. అయితే మనకిక్కడ చైర్మన్కి ఒక వేరే ప్రొవిజన్స్ ఉంటాయి, వైస్ చైర్మన్కి వేరే ప్రొవిజన్స్ ఉంటాయి, డెప్యూటీ చైర్మన్కి. ఎందుకు వేరే ప్రొవిజన్స్ ఉంటాయి అంటే చైర్మన్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా, కాబట్టి వారికి సంబంధించిన ప్రొవిజన్స్ వేరుంటాయి, డెప్యూటీ చైర్మన్కి సంబంధించిన ప్రొవిజన్స్. చైర్మన్ పదవి ఎప్పుడు ఖాళీ అవుతుంది అంటే వైస్ ప్రెసిడెంట్ లాగా పదవి కంప్లీట్స్ టెన్యూర్ యాజ్ వైస్ ప్రెసిడెంట్. టెన్యూర్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లా వారి పదవీ కాలం ముగిసినప్పుడు వారు ఇంకా చైర్మన్గా కొనసాగలేరు. దాని తర్వాత రెసిగ్నేషన్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, వారికి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ లాగా రిజైన్ చేసే హక్కు ఉండదు, వైస్ ప్రెసిడెంట్ లాగానే రిజైన్ చేయాలి. రిమూవల్కి వచ్చేసరికి రిమూవ్డ్ యాజ్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ని ఎలా తీసేస్తారు అన్నది నేను ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు ఎపిసోడ్స్లో నేను వైస్ ప్రెసిడెంట్ గురించి డిస్కస్ చేసినప్పుడు, ఉపరాష్ట్రపతి గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్పాను. అయితే డెప్యూటీ చైర్మన్కి వచ్చేసరికి కంప్లీషన్ ఆఫ్ టెన్యూర్ యాజ్ మెంబర్ లాగా వారి పదవీ కాలం ముగిస్తే ఆటోమేటిక్గా వారు వైస్ ప్రెసిడెంట్ లాగా కొనసాగే అర్హత వారికి ఉండదు. అలాగే ఒకవేళ వారు రిజైన్ చేయాలంటే ఆ రెసిగ్నేషన్ లెటర్ని వారు చైర్మన్కి పంపించాలి, చైర్మన్ రాజ్యసభకి పంపించాలి. ఒకవేళ వారిని తీసేయాలి అనుకుంటే ఎఫెక్టివ్ మెజారిటీ వాడాల్సి వస్తుంది. సేమ్ 14 రోజులు నోటీస్ పీరియడ్ ఇచ్చేసి ఎఫెక్టివ్ మెజారిటీ, టోటల్ స్ట్రెంగ్త్ మైనస్ వేకెన్సీస్ డివైడెడ్ బై 2+1, ఈ మెజారిటీ వాడాల్సి వస్తుంది. ఇది వెకేషన్, రెసిగ్నేషన్, రిమూవల్ వీరికి సంబంధించినంతవరకు. తర్వాత 91 సేమ్ మనం చైర్మన్ లేరు అనుకుంటే డెప్యూటీ చైర్మన్ ప్రసంగిస్తారు. చైర్మన్ డెప్యూటీ చైర్మన్ ఇద్దరూ లేరు, అప్పుడు అధ్యక్షత ఎవరు వహిస్తారు అన్నదానికి యాబ్సెంట్ ఉంటే పరిస్థితి ఏంటి, వేకెంట్ ఉంటే పరిస్థితి ఏంటి. యాబ్సెంట్ ఉంటే పరిస్థితి ఏంటి, వారు రాలేదు, వారు సెలవులో ఉన్నారు అంటే పరిస్థితి ఎనీ మెంబర్ ఫ్రమ్ ద ప్యానెల్, చైర్మన్ ఒక ప్యానెల్ని సెలెక్ట్ చేస్తారు, అందులో 6 నుండి 10 మంది, మ్యాక్సిమం 10 మంది సభ్యులు ఉండొచ్చు, వారిలోంచి ఒకరు అధ్యక్షత వహిస్తారు. ఒకవేళ ఖాళీ ఉంటే అప్పుడు ప్రెసిడెంట్ అపాయింట్స్, ప్రెసిడెంట్ ఎవరన్నా సభ్యులని ఏ సభ్యునైనా ప్రిసైడ్ చేయమని అపాయింట్ చేయొచ్చు. ప్రెసిడెంట్ అపాయింట్స్ ఎనీ మెంబర్. దాని తర్వాత లాస్ట్ మనకు ఉండేది 92. చైర్మన్ని కానీ డెప్యూటీ చైర్మన్ని కానీ తీసేయాలి అంటే చైర్మన్ని తీయం మనం, ఇక్కడ వైస్ ప్రెసిడెంట్ని తీస్తాం. వైస్ ప్రెసిడెంట్ని కానీ డెప్యూటీ చైర్మన్ని కానీ తీసేయాలి అన్న రెజల్యూషన్ కన్సిడరేషన్లో ఉన్నప్పుడు, చర్చకు వచ్చినప్పుడు చైర్మన్ కానీ డెప్యూటీ చైర్మన్ కానీ అధ్యక్షత వహించడానికి వీల్లేదు. వారి బదులుగా సభ ఒక సభ్యున్ని ఎన్నుకుంటుంది, వారు అధ్యక్షత వహిస్తారు. ఇది రాజ్యసభకు సంబంధించి. దీని తర్వాత మనకి తెలియాల్సింది 96 బేసిక్గా శాలరీస్. ఈ రాజ్యసభ చైర్మన్, డెప్యూటీ చైర్మన్ వీరికి సంబంధించిన శాలరీస్కి సంబంధించిన అంశాలు చెప్తుంది. సో శాలరీస్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే పార్లమెంట్ డిసైడ్ చేస్తుంది. చార్జ్డ్ ఆన్ టు కన్సాలిడేటెడ్ ఫండ్, చార్జ్డ్ ఎక్స్పెండిచర్ ఇది, అంటే తగ్గించడానికి వీలుండదు, ఆపడానికి వీలుండదు. ఈ శాలరీస్ గురించి మనకి షెడ్యూల్ 2లో ప్రస్తావించడం జరిగింది. ఇవి శాలరీస్కి సంబంధించిన విషయాలు. ఇప్పుడు ఆర్టికల్ 95, 96, 97. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఆర్టికల్ 98 సెక్రటేరియట్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి. సెక్రటేరియట్ ఆఫ్ పార్లమెంట్ అంటే ఏంటంటే, మీరు ఎప్పుడైనా పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే గమనించండి, చాలామంది అటు ఇటు తిరుగుతూ ఉంటారు పార్లమెంట్లో.
అంటే వాళ్ళ మెయిన్ అక్కడ పని ఏంటి అంటే పార్లమెంట్ సరిగ్గా రన్ అవుతుందా లేదా, పేపర్స్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేయడం, ఇదంతా చేయడానికి మనకి కొంతమంది వ్యక్తులు తిరుగుతూ ఉంటారు. స్పీకర్ ముందు కూడా కొంతమంది కూర్చొని ఉంటారు. వీళ్ళందరినీ మనం సెక్రటేరియట్ స్టాఫ్ అని అంటాం. ప్రతి సభకి ఒక సెక్రటేరియట్ ఉంటుంది. లోక్సభకి తన సెక్రటేరియట్ ఉంటుంది, రాజ్యసభకి తన సెక్రటేరియట్ ఉంటుంది. ఈ సెక్రటేరియట్లో స్టాఫ్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద సెక్రటేరియట్ పనిచేస్తారనమాట. ఈ సెక్రటేరియట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాలనా సౌలభ్యం కల్పించడం, అంటే అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్. ఇప్పుడు స్పీకర్ ఒక్కరే అన్ని పనులు చేసుకోరు. ఉదాహరణకు నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా పార్లమెంట్లో, ఎవరికి పోయినా ప్రశ్నని ఇవ్వాలి, స్పీకర్కి ఇవ్వాలి. స్పీకర్ తీసుకుపోయి మినిస్టర్కి ఇవ్వరు. సో స్పీకర్ దగ్గర కొంతమంది వ్యక్తులు ఉంటారు, వాళ్ళు ఏ మినిస్ట్రీయో చూసి ఆ మినిస్ట్రీకి పంపడము, మళ్ళీ సభ్యులకి ఇన్ఫామ్ చేయడం, మీ ప్రశ్న పోయింది, మీకు ఈరోజు ఆన్సర్ వస్తుంది. ఇవన్నీ చేయడానికి మనకి కొంతమంది వ్యక్తులు అవసరం, కొంత స్టాఫ్ అవసరం పడుతుంది. ఈ స్టాఫ్ ఆఫీసర్స్ అందరినీ మనం సెక్రటేరియట్ కిందకి తీసుకొస్తాం. ప్రతి సెక్రటేరియట్ అంటే లోక్సభ సెక్రటేరియట్ హెడ్ పేరు సెక్రటరీ జనరల్, రాజ్యసభ సెక్రటేరియట్ హెడ్ పేరు సెక్రటరీ జనరల్. ఆ పోస్టులో ఉన్న వాళ్ళు వాటికి అధ్యక్షత వహిస్తారు. వారు పనిచేసేది మాత్రం లోక్సభ సెక్రటేరియట్ అయితే లోక్సభ స్పీకర్ కింద పనిచేస్తుంది, రాజ్యసభ సెక్రటేరియట్ అయితే రాజ్యసభ స్పీకర్ కింద పనిచేస్తుంది. దాని తర్వాత 99 ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎంపీస్. వీరికి ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ఓత్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ఎంపీస్ ఇస్ బై ప్రెసిడెంట్, రాష్ట్రపతి కానీ, ఆర్ ఎనీ పర్సన్ ఆన్ హిస్ బిహాఫ్, ఎనీ పర్సన్ చూజన్ బై ద ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఒక వ్యక్తిని ఎన్నుకోవచ్చు, చూజన్ బై ప్రెసిడెంట్. వీరన్నా వారికి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మీరు ప్రోటెమ్ స్పీకర్ అన్న పదం వినుంటారు. లోక్సభ ఎలక్షన్లు జరగంగానే ఏమవుతుందంటే, లోక్సభ సమావేశం మొదలైన రోజున ముందు ప్రెసిడెంట్ ఒక వ్యక్తిని ఒక సభ్యుడిని ప్రోటెమ్ స్పీకర్ లాగా నియమిస్తారు. సాధారణంగా అందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్, అంటే అందరికంటే ఎక్కువ సార్లు లోక్సభకి ఎన్నికైన వ్యక్తిని ప్రోటెమ్ స్పీకర్ లాగా ప్రెసిడెంట్ నియమిస్తారు. ఈ ప్రోటెమ్ స్పీకర్కి ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. దాని తర్వాత ప్రోటెమ్ స్పీకర్ మిగతా అందరూ మెంబర్స్కి ప్రమాణ స్వీకారం చేస్తారు. మిగతా అందరూ 542 మెంబర్స్కి లోక్సభ ప్రోటెమ్ స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు, ఓత్ ఆఫ్ ఆఫీస్ అడ్మినిస్టర్ చేస్తారు. సో అట్లా ప్రెసిడెంట్ వ్యక్తిగతంగా కానీ లేదా ప్రెసిడెంట్ బదులు ప్రత్యక్షంగా ప్రెసిడెంట్ అన్న ప్రమాణ స్వీకారం చేయించవచ్చు, లేదా ప్రెసిడెంట్ బదులు ప్రెసిడెంట్ చే ఎన్నుకోబడ్డ నియమించబడ్డ ఏ మనిషి అయినా ఏ వ్యక్తి అయినా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. దాని తర్వాత 100లో 2 పదాలు ఉంటాయి, ఒకటి క్వారం, ఇంకొకటి కాస్టింగ్ ఓట్. క్వారం చెప్తాను ఇప్పుడు. క్వారం అంటే మినిమం స్ట్రెంగ్త్, అసలు ఎంతమంది సభ్యులు ఉంటే మీరు సమావేశాన్ని కొనసాగించవచ్చు అన్నది కోరం. మినిమం స్ట్రెంగ్త్ ఇంతమంది ఉండాలి ఖచ్చితంగా. 1/10 ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్ అంటే కనీసం ఆఫ్ టోటల్ స్ట్రెంగ్త్. లోక్సభ అనుకోండి, కనీసం 54 మంది ఎంపీలు ఉంటే కానీ మీరు సమావేశం కంటిన్యూ చేయలేరు, సమావేశం ముందుకు తీసుకెళ్ళలేరు. అలాగే రాజ్యసభలో అయితే కనీసం 25 మంది ఎంపీలు ఉంటే కానీ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. దీన్ని మనం కోరం అని అంటాం. కోరం రాజ్యాంగం ప్రకారం 1/10. రేపొద్దున పార్లమెంట్ దీన్ని మార్చే అధికారం కూడా ఉంది, అంటే దీన్ని పెంచవచ్చు తగ్గించవచ్చు. కానీ ముఖ్యమైన దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే, ఖచ్చితంగా పార్లమెంటు సమావేశాలు ముందుకెళ్ళాలంటే కోరం ఖచ్చితంగా పాటించాలంటే మినిమం స్ట్రెంత్ ఉంటేనే రాజ్యసభ సమావేశాలు లేదా లోక్సభ సమావేశాలు కంటిన్యూ అవుతాయి. ఒకవేళ ఒక సిట్టింగ్లో కోరం లేదనుకోండి, ఆ సిట్టింగ్ అక్కడికి అడ్జార్న్ అయిపోతుంది. సో మనకి సిట్టింగ్ స్టార్ట్ అయ్యే ముందు చూసుకుంటారు అసలు కోరం ఉందా లేదా. కోరం ఉంటేనే ముందుకు వెళ్తారు, కోరం లేకపోతే ఆ సిట్టింగ్ని సింపుల్గా అడ్జార్న్ చేస్తారు. అది కోరం యొక్క ప్రాముఖ్యత. కాస్టింగ్ ఓట్ నేను నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. సో ఆర్టికల్ 100 కింద కోరం కాస్టింగ్ ఓట్ 2 ఉంటాయి. కోరం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో కాస్టింగ్ ఓట్ నాకు తెలిసే యాంటీ డిఫెక్షన్ 101, 102 ఉంటుంది కాబట్టి పార్టీ ఫిరాయింపు చట్టం యాంటీ డిఫెక్షన్ లా గురించి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం పార్లమెంట్ మీద డిస్కషన్ కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.